మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి కార్యక్రమంలోనూ చాలా సంతోషంగా అనుకున్న పనులు నిర్వర్తించడానికి ఎక్కువ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు పెడతారు. సాంఘిక సంబంధాలు బలపడతాయి, మైత్రి బంధాలు చక్కగా వికసిస్తాయి. భాగస్వామితో కలిపి, కుటుంబ సభ్యులతో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే దాంతోపాటుగా వ్యక్తుల యొక్క సహకారం, అంటే ముఖ్యంగా మీకు చాలా క్లోజ్గా ఉండే వ్యక్తుల యొక్క రిలేషన్తో ఉండే ఫ్రెండ్స్ ఉంటారు కదా, మంచి ఫ్రెండ్స్ యొక్క తోడ్పాటుతో అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి ఎక్కువ శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ వృషభ రాశిలో మనకి కృత్తిక, రోహిణి, మృగశిర. అయితే ఈ వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే తమ మీద తమకి శక్తి మీద ఒక నమ్మకం ఏర్పడడం, తమ వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవడం, అనుకున్న పనులలో ఏదన్నా ఇంతకుముందు ఎవరికన్నా రుణాలు ఇచ్చినవి ఏదైనా ఉన్నా వాటి రిలేటెడ్గా ఎక్కువ శాతం ఆలోచనలు చేసి వాటిని కంప్లీట్ చేయడానికి ఎక్కువగా కృషి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం అనేది కూడా ఒకటి ఉంటుంది. అలాగే ఆకస్మికమైన ధన రాబడి, ఆ వచ్చిన ధనంతో ఆల్రెడీ ఉండే రుణాలు తీర్చడానికి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే వ్యక్తుల మీద మీరు విజయం సాధించడానికి కృషి చేయడం, శ్రమతో అనుకున్న పనులు సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. కానీ మాటల విషయంలో మాత్రం జాగ్రత్తగా మాట్లాడుతూ పనులు నిర్వర్తించుకుంటూ ముందుకు వెడితే అనుకున్న పనులని చక్కగా సాధించుకోగలుగుతారు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది? మృగశిర, ఆరుద్ర, పునర్వసు. ఈ మిథున రాశి వాళ్ళ విషయంలో కనుక మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి ఆలోచనలు చాలా అత్యధికంగా రావడం, అలాగే విందు వినోదాలు మొదలైన వాటిల్లో పాల్గొనడానికి విశేషంగా ఆలోచనలు జరపడం, ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేయడం, అలాగే మీ సంతాన సంబంధమైన వ్యక్తులకి వారి కొరకు కానీ లేకపోతే మీకు ఏదైనా విదేశీ సంబంధమైన విషయాల్లో కానీ కొంత ఖర్చులు పెట్టుకోవడానికి మీరు ఆలోచనలు చేయడం అనేది సృజనాత్మకత పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వృత్తికి సంబంధించిన విషయాలలో, భాగస్వామి వ్యవహారాలలో, జీవిత భాగస్వామితో, అలాగే మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా ఎక్కువ శాతం మీ ఆలోచనలతో, అంటే సృజనాత్మకతో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద మీ ఫోకస్ చాలా చక్కగా ఉంటుంది.